శుభోదయం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు ఈరోజు మీకోసం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? సింపుల్ మెథడ్, ఇది చాలా సింపుల్ మెథడ్. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఇలా సింపుల్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొబ్బరి ఒక హాఫ్ పీసే తీసుకున్నాను. కొబ్బరి కొడితే కనుక 2 ముక్కలు అవుతుంది కదా. సో ఓకే, ఇంకెక్కువ ముక్కలు కూడా కావచ్చు. 2 ముక్కలు అవుతుంది కదా, ఒక వన్ సైడ్ మాత్రమే తీసుకున్నాను. సో ఆ ముక్కలు సన్న సన్నగా తరిగాను. ఇంకా చూడండి, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం ముక్కలు, వెల్లుల్లి. తర్వాత ఇదేంటంటే, నేను జీలకర్ర కాస్త ఫ్రై చేసి పొడి పెట్టుకుంటాను రెగ్యులర్గా. చాలా అన్నిట్లో వేస్తుంటాను దాదాపు. ఓకే, ఇవన్నీ అవసరం వస్తాయి. దీంతోపాటు మనకి సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సాల్ట్ కూడా వాడతాం కదా. సో సాల్ట్ అనేది నేను సైంధవ లవణం వాడతాను. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇది అంతా మనం ముందుగా లైట్గా ఈ ముక్కలు ప్లస్ ఇది పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ కలిపేసేసి గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. చిన్న స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాను. తర్వాత ఈ కొబ్బరి ముక్కలు, ఈ మిర్చి, చింతపండు, ఆ తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఈ మన జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసి, దానికి తగినంత సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత చూడండి, పోపు కోసం ఇవన్నీ వాడతాను. ఓకే ఫ్రెండ్స్, తయారీ మెథడ్ చూద్దామా? ఫస్ట్ ఓకే, ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని, ఓకే, దాంట్లో మనము పచ్చిమిర్చి కాస్త ఒక్క స్పూన్, చిన్న స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇలాగే ఈ పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేస్తూ వీటితో పాటు ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసి, ఓకే, కొద్దిగా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు ఇంకా చిన్నగా చేసుకుంటే బెస్ట్. నాకు ఈ ఆత్రం ఎక్కువ, కొద్దిగా తొందరలో ఇలాగే చేస్తుంటాను నేను. ఫస్ట్ అనుకున్న పని తొందరగా అయిపోవాలి అంతే. ఇంకో పని ఎదురు చూస్తుంటుంది అనమాట నా కోసం, అందుకే. సో ఈ 2 కాస్త మగ్గనిద్దాము. ఓకే, సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, తప్పకుండా లైట్గా, అసలు బ్రౌన్గా అవ్వద్దు, అసలు కొద్దిగానే, జస్ట్ ఏంటంటే ఆ పచ్చిదనం పోవడానికి అంతే. అట్లా అని చెప్పేసి డీప్ ఫ్రై చేయకూడదు. ఓకేనా? ఇలాగా మామూలుగా ఫ్రై చేశాక 1 బై 1 నేను చెప్పాను కదా. సో అల్లము, వెల్లుల్లి, జీలకర్ర పొడి, చింతపండు, తగినంత ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి చాలా బాగుంది. కొబ్బరి అసలు ఈ మధ్యన డబ్బులు పెడుతున్నాం కానీ కొబ్బరికాయలు సరిగ్గా దొరకట్లేదు. ఏం చేస్తాం, మన పంటలన్నింటినీ బయటికి పంపించేసేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. మనకు లేకుండా అయిపోతుంది. ఏదో ఒకటి ఇలాగ దొరుకుతుందన్నమాట మనకి. మన అదృష్టం అది. మంచి కాయ, ఇది బాగుంది. సో ఇలాగ కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇది చాలు, ఇంతవరకు చాలు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? మిక్సీ జార్లో ఇలాగ కొబ్బరి, పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేస్తూ, దాంతోపాటు సో వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఆ తర్వాత కావాల్సినంత చింతపండు, కావాల్సినంత ఉప్పు వేసేసుకొని, తర్వాత జీలకర్ర పొడి కూడా వేయాలి. జీలకర్ర పొడి చెప్పాను కదా, జీలకర్ర పొడి కూడా వేసేసేయాలి. తర్వాత దీన్ని ఏంటంటే, మనము ఒక 2 రోజులు స్టాక్ ఉండాలంటే కనుక వాటర్ వేయద్దు. అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్లోకి చేసుకోవాలంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇలాగ అన్నీ కలిపేసేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ పచ్చడిలో మనం పప్పు చేసుకుందాం. కొబ్బరి పచ్చడిలో అన్నీ వేసేసాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఓకే, వెల్లుల్లి ముక్కలు, మిరపకాయలు, తర్వాత సో ఇంపార్టెంట్ కరివేపాకు కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంగువ, ఇదైతే మా ఇంట్లో కింగ్ అండి, కంపల్సరీ అన్నిట్లో వేస్తాను. సో
దీంట్లో కాస్త ఈ విధంగా అయితే తినాలి కదా, ఏదో విధంగా తింటూ ఉండాలి కదా పసుపు. సో పసుపు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పాలి, నేనైతే గానుగ నూనెలు వాడతాను, పల్లి నూనె. ఇలాగ పోపు చేసుకున్నాక కొద్దిగా చల్లారనిచ్చి చట్నీలో వేసేసుకోవాలి హ్యాపీగా. సో ఇలాగన్నమాట, ఇది అన్నమాట ఈరోజుది కొబ్బరి చట్నీ. ఈ చట్నీ ఈరోజు ఎందుకు చేశాను అంటే, ఒక విషయం చెప్పాలి మీకు. సో ఈరోజు ఎందుకు చేశానంటే స్పెషల్లీ, ఓకే ఎవరి స్టైల్ వాళ్ళది, నా స్టైల్ అయితే ఇదే. కొబ్బరి పచ్చడి లాగానే తినాలి అంటాను. కొంతమంది పల్లీలు వేస్తారు, దాంతోపాటు ఇంకా పుట్నాలు వేస్తారు. ఇంకా మా ఇంట్లో అయితే కొబ్బరి పచ్చడి కొబ్బరి ఓన్లీ వాడతాం. చూడండి, ఇదేంటంటే అన్ని మిల్లెట్స్ తోటి కలిపిన పిండి. ఇప్పుడు దోశలు వేసుకోవాలన్నమాట. ఇది ఎలా చేస్తాను అంటే, రైస్ నార్మల్ బ్రౌన్ రైస్ ఉంటాయి కదా, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, దాంతోపాటు రాగులు, జొన్నలు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ వేసి పట్టిస్తాను ఫ్రెండ్స్. అన్నీ ఒక్కసారి కడిగి ఎండపెట్టేసేసి పట్టిస్తాను. సో పిండి పట్టించుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము దోశలు వేసేసుకుంటాం. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? సో ఇది ఈరోజు రెసిపీ. ఓకే, సీ యూ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.